ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్సీపీకి ఓటేయకపోవడానికి కారణమేంటని భావిస్తున్నారు. ఆప్షన్ ఏ, జగన్ విధానాలు నచ్చలేదు. ఆప్షన్ బి, అలాంటిదేం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొదటి అంకమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో కూటమిదే పైచేయిగా నిలుస్తోంది. వైఎస్ఆర్సీపీ వెనుకంజ వేసింది. అన్నం మొత్తం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలు అన్నట్లు ఏపీ ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు వెల్లడిస్తున్నాయని చెబుతున్నారు. జనం దాకా ఎందుకు, ప్రభుత్వ ఉద్యోగులే జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలపలేదనే సంగతి ఇట్టే తెలిసిపోతోంది. సర్కారులో అంతర్భాగమైన ఈ ఓటర్లకే జగన్ గవర్నమెంట్ ని కొనసాగించాలని ఆసక్తి లేదనే విషయం తేటతెల్లమవుతోంది. సీఎం జగన్ ని ఇంటికి పంపించాలని ఎంప్లాయీస్ ఎందుకు అనుకున్నారో ఇప్పుడు చూద్దాం. జగన్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసి బటన్ నొక్కి వేల కోట్ల రూపాయలను ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి టంచన్ గా వేసింది కానీ ఉద్యోగులమైన మాకు మాత్రం ఎప్పుడు జీతాలు ఇస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది అనే ఆందోళన ఎంప్లాయీస్ లో పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను చివరి నిమిషం దాకా చెల్లించకపోవడం జగన్ ఓటమికి మరో కారణం. డిమాండ్ల సాధన కోసం పలుమార్లు ఉద్యమ బాట పట్టే వరకు ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూల స్పందన కరువైంది. గవర్నమెంట్ టీచర్ల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడం, అమలు విషయంలో చాలా కఠినంగా వ్యవహరించడం వైఎస్ఆర్సీపీ పట్ల వ్యతిరేకత పెరగడానికి ఇంకో కారణం. రిటైర్ అయిన ఉద్యోగులకు పింఛన్లు, ఇతరత్రా ప్రభుత్వ ప్రయోజనాలను కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా విడుదల చేయకపోవడం, ఉద్యోగులు డిమాండ్ చేసిన మధ్యంతర భృతిపై మంత్రుల కమిటీ ఎటూ తేల్చకపోవడం, సీఎంతో చర్చించి మరోసారి చెబుతామంటూ కాలయాపన చేయడం ఎంప్లాయీస్ లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. 2023 కన్నా ముందు నియామకం పొందిన వారికి కూడా ఓపీఎస్ వర్తింపచేయాలని ఉద్యోగ సంఘాలు కోరిన విధంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో సంఘాల నేతల్లో ఆగ్రహం పెల్లుబికింది. జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను నియమించి గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వ ఉద్యోగులు తమకు ప్రాధాన్యత తగ్గినట్లుగా భావించారు. ప్రజలు ఎక్కువ శాతం వాలంటీర్ల సేవలను, గ్రామ సచివాలయాల ప్రాముఖ్యతనే కొనియాడుతుండడం గవర్నమెంట్లో ఉన్న పర్మనెంట్ ఉద్యోగులకు రుచించలేదు. దీనికి తోడు జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై వైఎస్ఆర్సీపీ నాయకుల పెత్తనం, దాడులు పెరిగాయి. లెక్కకు మిక్కిలిగా ప్రభుత్వ సలహాదారులను నియమించుకుని వారి అభిప్రాయాలకే విలువ ఇవ్వడం ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చలేదు. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదనే ప్రతికూల భావన వారిలో పెరిగింది. జగన్ గవర్నమెంట్ లో ప్రభుత్వ ఉద్యోగులు కేసుల్లో ఇరుక్కునేవారు. కోర్టులకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం వారికి ఇబ్బందిగా, అనైతికంగా అనిపించేది. విధుల నిర్వహణలో స్వేచ్ఛ ఉండేది కాదని, రాజకీయ జోక్యం ఎక్కువైందని వాపోయేవారు. ఎన్నికల ముంగిట పింఛన్ల పంపిణీ విషయంలో జరిగిన ఆలస్యం వల్ల చాలా మంది ముసలి వాళ్లు చనిపోవడం, దానికి ప్రభుత్వ ఉద్యోగుల వైఫల్యమే కారణమనే విధంగా వార్తలు రావడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. వాలంటీర్లు ఉంటే తప్ప పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరగదనే రీతిలో వైఎస్ఆర్సీపీ ప్రచారం చేయడం ఆ పార్టీ పట్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకతను పెంచింది. జగన్ మళ్లీ వస్తే 3 రాజధానుల పేరిట ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పవనే ఆందోళన నెలకొనడం, జగన్ ఏలుబడిలో అవినీతి, అరాచకం పెరిగిపోయిందనే ప్రచారం జరగడం, అందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపించడం, సిన్సియర్ గా పనిచేసే సిబ్బందికి ఇబ్బందిగా పరిణమించడం తదితర కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడలేదని పరిశీలకులు వివరిస్తున్నారు.